నేను విజయారెడ్డి. ఎస్, మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏది గచ్చిబౌలి భూముల గురించి అమ్ముతాము, మేము బరాబర్ అమ్ముతాము, ఇది గవర్నమెంట్ జాగా, దాంట్లో ఏమీ లేవు, అందులో వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి అంటారు, పులులు ఉన్నాయి అన్నారు, అవి ఉన్నారు ఇవి ఉన్నారు, ఏమీ లేవు, గుంటనక్కలు మాత్రం ఉన్నాయి అని మాట్లాడిండు. సరే, ఆ గుంటనక్కలు ఎవరు, ఆ గుంటనక్కల గుట్టుని ఏ రకంగా రట్టు చేద్దామనేది ఈరోజు మీకు ఎవ్రీ ప్రూఫ్ మీ దగ్గర మీ ముందు ఉంచబోతున్నాయి. ఏదో గాలివాటమైన కబుర్లు కాదు, సాక్షాత్తు ఎన్ఎస్యుఐ వాళ్ళు ట్వీట్ చేసిన ట్వీట్ల నుంచి మొదలు పెడితే అసలు నిజంగా భూమిలో ఏమున్నాయి, గుంటనక్కలు ఉన్నాయా, లేకపోతే జింకలు ఉన్నాయా, లేకపోతే తాబేళ్ళు ఉన్నాయా, అసలు లేకులు ఉన్నాయా లేవా లోపట, ఇవంతా ఒకసారి నిజంగానే అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అవునా కావా, అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం అంతా దాని పుట్టు పూర్వోత్తరాలంతా తీసుకొద్దాం. సో మనతో పాటు ఉన్నారు దీని మీద, అంటే మామూలు రీసెర్చ్ కాదు, ఒక విధంగా నేనే షాక్ అయినా. మనతో ఉన్నారు న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు. బోల్డ్ అనే విషయాలు మేము ముందు పెడతాం ఇప్పుడు. రండి సార్. నమస్తే. హాయ్ సార్. హలో. మీరు ఎందుకంటే మీరు చాలా మేమెంత చేసినాం మాకంటే ఎక్కువ మీరు దీని మీద రీసెర్చ్ చేసిరు. ముందు ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ఈయన అసెంబ్లీలో మాట్లాడిన మాట నుంచి ఒక్కొక్కటి జనాలకు క్లియర్గా చూపెడదాం. భూమి మీరు ఏం చేయొద్దని అధ్యక్ష, దాదాపు 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తి భూమి మీరు ఏం చేయొద్దని అధ్యక్ష, దాదాపు 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎన్జి భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు విషయం ఏంటంటే దాంట్లో ఏమీ లేవు. అది అసలు 25 ఏళ్ళ నుంచి, అంటే ఓవరాల్ సారాంశం ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములే కావు అని అంటున్నాడు కదా. దాని తర్వాత దీన్ని ఒకటి మీకు, అంటే మనం ఇదేంది దానికి సంబంధించిన ఏమీ లేవన్నాడు కదా. ఇది ఒక లోపల ఉన్న లేక్, ఇది ఏమంటారు దీన్ని, పికాక్ లేక్. ఇంకొక గుంట ఉన్నది మన దీనిలో, దీని పరిధిలో ఒక 3-4 ఉంటాయి చెరువులు కుంటలు, లేకుంటే ఏమీ లేదు, రాళ్ళు రప్పలు కదా అన్నారు కదా. ఇదంతా కూడా అంటే జనాలకు కూడా తెలవాలి కదా, పాపం ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిర్రు, ఇది ఈ భూములు వద్దురానైనా ఆగం చేయొద్దు అనేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇది వాస్తవానికి 74లో 2000 చిల్లర ఎకరాలు అప్పట్లో ఇందిరాగాంధీ ఏం లేవన్నారు. జింకలు ఉన్నాయి, మన ఇవి ఉంటాయి, మన ఎండేంజర్డ్ తాంబేళ్ళు ఉన్నాయి, దీనిలో ఎండేంజర్డ్ తాంబేళ్ళు ఉన్నాయి. వాస్తవానికి ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలైంది దీని మీద. ఆ ప్రజా ప్రయోజన వాద్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మాటలు మాట్లాడడం జరిగింది సీఎం గారు. అయితే ప్రజా ప్రయోజన వాద్యంలో ఏం కోరడం జరిగిందంటే దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో నేషనల్ పార్క్ గా కొనసాగించాలి. అదే విధంగా దీనిలో హ్యాబిటేట్ అనేది దెబ్బతింటది. ఎన్నో వన్యప్రాణులు దీనిలో ఉన్నాయి. వన్యప్రాణులు మీరు నిన్న పోతే కనబడ్డది కదా, మీ టీం పోయింది కదా. లేవని అంటుంటే అంటే ఇంత బాగా అది ఎక్కడో ఏదో దేశంలో ఉందంటే అబద్ధం చెప్పినట్టు అర్థం కావచ్చు. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ దాని పేరే పికాక్ లేకు, పికాక్ లేకు. బఫెలో లేక్ అని ఉంటది ఒకటి ఆడ మొత్తం అడవి అడవి దున్నలు అప్పట్లో అవన్నీ మొత్తం ఉంటుండే కాబట్టి దాని పేరే బఫెలో లేకు. అయితే పికాక్ లేకు పోనీ ప్రభుత్వ రికార్డులో చూద్దామండి, గవన్నీ ఎందుకు ప్రభుత్వ రికార్డులో చూడు రాదు. ప్రభుత్వ రికార్డులో ఇది 2007 కి సంబంధించిన 2017 ఇదేంది ఈ లెటర్ వాళ్ళు రాసిర్రు, తిరుపతి రావు డిప్యూటీ కలెక్టర్ రాసిండు, జాయింట్ కలెక్టర్ రాసిండు. ఈ భూములు దీనిలో చూపెట్టు, దీనిలో చూడరు మీరు ఏ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయని అడగడం జరిగింది. గచ్చిబౌలి, గఫూర్ నగర్, గుట్టల బేగంపేట్, హఫీజ్పేట్, ఇజ్జత్ నగర్, కంచ గచ్చిబౌలి.
కంచగచ్చిబౌలిలా ప్రభుత్వ భూములు ఏవేవి ఉన్నాయని అడగడం జరిగింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎందుకు లాలూచి పడుతుంది లేకుంటే తాత్సారం చేస్తుంది అనేది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు కూడా ఇంకో చూడు మీరు ఇక సర్వే నంబర్ 1 నుండి మొదలు పెడితే 21 వరకు ఏమన్నా చూడు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్, అందులో దట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇదండి. ఇవన్నీ ఇక్కడ నుంచి ఈ సర్వే నెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే టోటల్గా ఇదంతా కూడా దీనికి సంబంధించి. విచిత్రం ఏంటంటే నిన్న ఒక ట్వీట్ పెట్టి NSU పెట్టింది ట్వీట్ ఏంటంటే దీనిలో శాస్త్రీయత లేదు, మా ముఖ్యమంత్రి గారు అమ్మేది శాస్త్రీయత లేదు దీనిలో అనేది ట్వీట్ పెట్టింది. ఇంకొక నెక్స్ట్ పేజ్ కోరి సర్వే నెంబర్ 25 ఉంటుంది. దాంట్లో సర్వే నెంబర్ 25 ఉంటుంది. ఇది 21 దాకున్నది. అంటే అవగాహన లేక మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఎట్లయినా కూడా ఒక అబద్ధం లాగా చేయాలనేసి అంటే అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారు. 25 చూడు 2079.18 ఎకరాలు 2079 ఎకరాల 18 గుంటల భూమి ఎవరిచ్చారు? ఇది ఇందిరాగాంధీ గారు, సాక్షాత్ ఇందిరాగాంధీ గారు 2079.18 ఎకరాలు కేటాయించారు. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ కు. క్లియర్ గా చూడండి. అంటే నేను ఆయన చెప్పిన మాటలకి మీకు ఎవ్రీథింగ్ క్లారిటీ. ఇందులో నాటివైందా 25 అండి. 22 కంచగచ్చిబౌలి ఉన్న ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. 23 సర్వే నెంబర్. జూమ్ చేయకుండా ఇప్పుడు అందరు కనబడుతుంది అనుకో అది. సరే ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి. అంటే దీంట్లో ఇన్ని ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి 22 నుంచి 26 మనం ఇందులో ఈ పేజ్లో చూపిస్తున్నాము. దీంట్లో ఎంత ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, దాని తర్వాత ఇక్కడ 2079 ఎకరాల 18 గుంటల భూమి ఈ సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది. సో ఇదంతా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నది ఈ 400 ఎకరాలు శాప్. అయితే నాకు ఒక డౌట్ ఇక్కడ, ఈ 400 ఎకరాలు 2000 ఎప్పుడో ఇచ్చిన శాప్కి ఇచ్చినప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఏం జరిగిందంటే 2003 ఆ ప్రాంతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆపద్ధర్మం అని ఎందుకంటున్నానంటే అప్పట్లో ముందస్తుగా ఎలక్షన్ పోవడం జరిగింది. మీకు యాదుకున్నదో లేదో, అప్పట్లో చంద్రబాబు మీరు చెప్తుంది 3లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బిల్లిరావు అనే వ్యక్తి, మీకు ఫ్లారిడా బేస్డ్ ఒక సంస్థ ఉన్నది, వాళ్ళు IMG అని ఒక సంస్థ ఉన్నది. వాళ్ళు అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తారు. అది ఒక నేక్ ఇరాదా, అంటే ప్రజలకు మంచి చేద్దాము అని అప్పట్లో ఒక మహానుభావుడు గది ఫ్లారిడా బేస్డ్ ఒక సంస్థని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏంటంటే టెన్నిస్ అదేవిధంగా వివిధ క్రీడలలో మంచి క్రీడాకారులను, ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులను వాళ్ళు తయారు చేస్తే వాళ్ళ పేరు అడ్డం పెట్టుకొని ఒక బిల్లిరావు అనే వ్యక్తి ఒక సంస్థను ఏర్పాటు చేసిండు. IMG భరత అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసిండు. సంస్థను ఏర్పాటు చేసి మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉండే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు కొద్దిగా జాగా కేటాయిస్తే, మాకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే మేము అత్యున్నత స్థాయి క్రీడాకారులను తయారు చేస్తాం, మంచి ఈ గీడియంలను మంచిగా మెయింటైన్ చేస్తాం, అదేవిధంగా ఈ స్టేడియంలు కూడా మాకు రాసియండి అని ఒక ప్రతిపాదన పెట్టింది. ప్రతిపాదన పెడితే ఒక అగ్రిమెంట్ అయింది. ఏమని 400 ఎకరాలు ఇవి ఈ సర్వే నంబర్ 99/1 మామిడిపల్లిలో 400 చిల్లర ఎకరాలు, 300 చిల్లర ఎకరాలు, 400 చిల్లర, మొత్తం కలిసి 800 చిల్లర ఎకరాలు, 824 ఎకరాలు ఎంత ఉంది. దాంట్లో 400 ఎకరాలు. దానిలో అంతర్భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే శాప్ ద్వారా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈయనతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఎట్లా అంటే మనకు కళ్ళకు కనబడని మోసం అది. ఈడ కంపెనీ పెడతారు,
ఈడ సంస్థ ఏర్పాటు చేస్తారు, ఒక వాణిజ్య సంస్థ ఏర్పాటు, ముఖ్యమంత్రి గారే అంటారు అది దొంగ సంస్థ అని. అప్పుడు అన్నారు అనేసి అంటున్నాడు ఆయన. ఏ కాదు కాదు కాదు, మీరు మీరు విన్నారో లేదు, ముఖ్యమంత్రి గారే ఫేక్ అంటారు. కంపెనీ. ఫేక్ కంపెనీ అంటే వాళ్ళ బాబు ఫేక్ కంపెనీకి ఇచ్చినట్ట మరి. అయితే ఫేక్ కంపెనీకి కదా అది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని జీవో విడుదల చేసి జిఓఎంఎస్ నెంబర్ 11 ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈ 400 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేసుకున్నాక దానిలో భాగంగా కొన్ని స్టేడియంలు మీకు ఉపయుక్తం, మీరు ఎటువంటి క్రీడలన్న దాంట్లో ఆడిపించి దానిలో వచ్చిన రెవెన్యూ మీరు తీసుకోవచ్చు అనే వివిధ వెసులుబాట్లు కల్పించారు వాళ్ళకు. అయితే ఈ 400 ఎకరాలు ఏంటంటే సేల్ డీడ్ చేయడం జరిగింది. సేల్ డీడ్ చేసి ఆ సేల్ డీడ్ ద్వారా ఈ 400 ఎకరాలు 50,000 లెక్కన, ఒక ఎకరం 50,000 చొప్పున అమ్మడం జరిగింది. వాళ్ళకి ఆ సంస్థకు. దాంట్లో బిల్లీరావు అనే వ్యక్తి ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడంటే దిస్ ఈజ్ ఎ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఐఎంజీ ఫ్లారిడా. ఈ సంస్థ పెట్టే 4 నెలలు కాలే, గది హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఐఎంజీ ఫ్లారిడా అని చెప్తాడు. అయితే ఒక దే బాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వన్ వైట్ స్కిన్ మ్యాన్, ఒక ఆయనను తీసుకొచ్చి, ఒక ఆండ్రూ క్రేగర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి నమ్మాలి కాబట్టి ప్రారంభోత్సవం కూడా చేపించారు. అంటే అది ఫ్లారిడాకి సంబంధించిందే అనేసి నమ్మించడానికి చేసిన ప్రయత్నం అనుకోవచ్చు. అప్పుడు మనోళ్ళని తీసుకుంటే ఇల్లు కాదేమో అని అనుమానం వస్తుందని తెల్లతోలు వ్యక్తిని ఒక ఆయనని తీసుకొచ్చి, ఆండ్రూ క్రేగర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి, మీకు ఎంత విచిత్రంగా ఉంటుందంటే సేల్ డీడ్ ఎవరి పేరు మీద అవుతుంది, ఈ కంపెనీ ఐఎంజీ భరత అకాడమియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద సేల్ డీడ్ అవుతుంది. దానిలో ఎవరుంటారు, ఈ బిల్లీరావు, అంటే బిల్లీరావు పేరు అహోబలరావు, ఈయన ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు, సేల్ డీడ్ చేపించుకుంటాడు 50,000. అప్పట్లో ఎన్నో ప్రయోజనాలు వాద్యాలు కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసీలో కూడా ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ఇన్ని జరిగింది అంటే మీరు ఆనాడు వైఎస్ఆర్ హయాంలోనే దాన్ని క్యాన్సిల్ చేసిరేమో కదా. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఈసీలో కూడా ఇంకా ఐఎంజీ భారతీయ అకాడమీ పేరు మీదనే, భారతీయ అకాడమీ పేరు మీదనే ఉంది కదా. నేను వాస్తవానికి నేను పోరాటం చేసిన. ఇప్పుడు దీంట్లో ఇంతకు ముందు ఎన్నో ప్రజా ప్రయోజన వాద్యాలు 2012 కంటే ముందు ఇప్పుడు శ్రీరంగారావు గారు వేసింది ఒకటి ఉన్నది. అదేవిధంగా గాండ్రమోహన్ రావు గారు దానిలో రిప్రజెంట్ చేస్తుండే. అదేవిధంగా నేను పెట్టిన కంప్లైంట్లు ఉన్నాయి. ఎంతో మంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. పాపం ఆయన చనిపోయాక ఎవరు దాన్ని రిప్రజెంట్ చేయకపోతే దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అయితే దీనిలో మొత్తం పూర్తి శాతం ఇట్లా అవినీతి జరిగింది, ప్రజల సొమ్ముని ఇట్లా దోషి పెడుతురు అనే విషయాన్ని కోర్టుకు తెలపడం జరిగింది. ఇంత సుదీర్ఘ పోరాటం చేస్తే కోర్టు దాన్ని గుర్తించి కోర్టు పూర్తి శాతం ఇది తప్పు అని కోర్టు కూడా ఏకీభవిస్తూ ఐఎంజీ వాళ్ళు వేసింది కానీ లేకుంటే అప్పట్లో పెండింగ్ ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని దానిలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే 2006లోనే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము జియో ఆర్డినెన్స్ అయితే చేసింది, ఆర్డినెన్స్ నంబర్ 11 అయితే చేసింది. కానీ మీకు ఆర్డినెన్స్ లో కూడా ఒకటి కొద్దిగా డిఫరెంట్ గా కనబడుతుంది. అంటే దీనిలో ఉన్న సాంకేతిక అంశాలని చెప్తున్నా. అభివృద్ధి చేస్తాము మేము, కేవలం అభివృద్ధి మా దృక్పథము, మేము ఈ జాగా ఇవ్వడం వలన, ఈ 400 ఎకరాలు ఇవ్వడం వలన ఐటీ పార్కులు అనేటివి వాడు ఏర్పాటు చేస్తారు, ప్రభుత్వ ఖజానాకు చాలా రెవెన్యూ చేకూరుతుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కానీ చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ చెప్తారు. అయితే మీరు ఎన్ఎస్యుఐ చేసిన ట్వీట్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి మీరు, ఎక్కడ 17 కదా, ఇది 17, ఇది లెటర్ నంబర్ 17 ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ పేరు మీదనే ఉంది కదా అంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కిషన్ రెడ్డి గారట లేఖ రాస్తారట. ఏమని లేఖ రాస్తారు? ఈ భూములు ఇవ్వకూడదు అని లేఖ రాస్తారట. అరే మీ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవగాహన లేక మాట్లాడిండి అనుకోవాలా, లేకపోతే అవగాహన ఉండి నేనేం మాట్లాడినా చెల్తుందనా? మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ట్వీట్ ఒకసారి చదవండి. ఎన్ఎస్యుఐ హెచ్సియు వాళ్ళు పెట్టిన The CM's claim that a lack of tigers or deer justifies the auction ignores science
అంటే దీనిలో ఎటువంటి శాస్త్రీయత లేదు, ఆయన మాట్లాడిన మాటలలో ఎటువంటి శాస్త్రీయత లేదు అని సాక్షాత్తు ఎన్ఎస్యుఐ అఫీషియల్ అకౌంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీళ్ళు ట్వీట్ చేశారు. దిస్ 400-acre ల్యాండ్ హోస్ట్ 734 plant species, 220 bird species and protected species like Indian star tortoise. నేను చెప్పిన తాంబేలు ఉన్నాయి దీనిలో. అవును. స్పాటెడ్ డియర్ అయితే మనం విజువల్ ఇప్పటిదాకా చూపెట్టారు కదా. ఈ పిక్లో కూడా చూడండి, మీకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నాయి, వాళ్ళు ట్వీట్ చేసిన దాంట్లోనే. కరెక్ట్. వైల్డ్ బోర్స్, పార్క్యుపైన్స్ అండ్ హేర్స్ థ్రైవ్ హియర్. దీని అంటే అసలు అవగాహన లేకుండా మాట్లాడినరా, లేకుంటే ఎట్లా పడితే ఎట్లా గుడ్డెద్దు సేన్లో పడ్డట్టు మనము దీన్ని తీసుకుపోదామనే ఆలోచన ధోరణిలో పోతుర్రా అనేది మనకు అర్థమైతలేదు. ఇప్పుడు దీని సాక్షాత్తు ఎన్ఎస్యుఐకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లోనే, అవును చూసినాం ఇప్పుడు ఎన్ఎస్యుఐకి సంబంధించిన ట్విట్టర్ పేజీనే ఇది, ట్విట్టర్ పేజ్లోనే మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే సాంకేతిక కారణాల వలన ఈ ఆక్షన్ అనేది ముందటికి పోతుందా లేదా అనే విషయాన్ని మనం చూడాలి. ప్రాథమిక విషయంలో కూడా మనకి మేధావులు కూడా ఒక వీటికి ఆర్టికల్ రాస్తే ఇది ఆంధ్రజ్యోతిలోనే పబ్లిష్ కూడా అయింది. అంటే దీన్ని ఎప్పటి నుంచి భూమి ఎట్లొచ్చింది అనే విషయాన్ని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇంత అన్యాయం అనేసి ఇందిరాగాంధీ గారు గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇదేమి న్యాయం అంటూ దీనికి సంబంధించిన పాయింట్స్ ఒకసారి చూసుకుంటే ఇగో 19 ఉద్యమం, 70లో జరిగిన జయేంద్ర ఉద్యమాలు, 1973లో రూపకల్పన జరిగింది హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి. తర్వాత ప్రొఫెసర్ గురు బక్సన్ సింగ్ మొదటి వీసీగా ఉంటే దాని డీటెయిల్స్ అన్ని మేదీపట్నం దగ్గర ఉన్న దాదాపు ఇగో విశ్వవిద్యాలయ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొదట మేదీపట్నం దగ్గర ఉన్న దాదాపు 800 ఎకరాల కంటోన్మెంట్ భూమి ఇవ్వచూపారు. మొదటి వీసీ ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయ నిర్మాణం కావాలంటే కనీసము 2000 ఎకరాలు కావాలని ప్రతిపాదించినప్పుడు 2200 ఎకరాలని కేటాయించారు. దాని తర్వాత బీసీ ఒక ₹1 కోటి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేపట్టారు. ఆ కాలంలోనే ₹1 కోటి. ఇవన్నీ మరి ఇవ్వలేదనేసి ఎందుకని ఉంటున్నారు? ఇగో ఈ విశ్వవిద్యాలయం భూమిలో కొంత భాగం కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. ఆ రోజుల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల రోడ్డు రవాణా సంస్థకు కొంత భూమి ఇస్తే బస్సు సౌకర్యం మెరుగుపడుతుందని భావించారు. చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కొంత భూమి కావాలంటే ఇచ్చిన భూమిలో పూర్తి నిర్మాణం జరిగాక అది IIITకి ఇచ్చారు. ఏ సంస్థకి ఇచ్చినా ప్రజా ప్రయోజనానికి మాత్రమే ఇచ్చిండ్రు అనేసి ఇక్కడ ఇప్పుడు ఏమంటుంది చూసినావు, విశ్వవిద్యాలయానికి అత్యంత ప్రతిష్ట ఉంది, ఇంతకన్నా ఏ సంస్థ అయినా సమాజానికి ఏమి ఇవ్వగలదు, అయినా ప్రకృతి సంపదను బజార్లో పెట్టి అమ్మడం ఎలాంటి భవిష్యత్తును సూచిస్తున్నది, ప్రజాప్రభుత్వాలకు చారిత్రాత్మక స్పృహ లేకపోవడం చాలా బాధాకరం అనేది కూడా ఇందులో ఉన్న అన్ని అంశాలని ప్రస్తావించు దీన్ని పొందుపరిచిరు. ఇంతమందికి దీనిపైన ఉన్న అభ్యంతరాలు కావచ్చు, దీనిపైన ఉన్న ఒక క్లారిటీ అన్నీ తెలిసినాయి. ఇక్కడ ఈ వ్యక్తికి ఎందుకు తెలుస్తలేదు? ఇప్పుడు దీనివల్ల టెక్నికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే దానికి TGICCకి బదలాయించి చేసిరు, కొంత అప్పులు కూడా తెచ్చిరు, దాని తర్వాత దీన్ని అమ్మగానికి పెడుతున్న నేపథ్యంలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ, ఎందుకంటే మనకి ఈసీలో మాత్రం ఇప్పటికీ ఆ ఫేక్ కంపెనీ అనే దాని మీదనే ఈసీ చూపిస్తుంది. ఇప్పటికీ అది సాంకేతిక అంశం. అది ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము పోరాటం చేసి మేము గతంలో ఉన్న పాలకులకు అసలు చిత్తశుద్ధి లేకుండే, గతంలో ఉన్న పాలకుల కారణంగానే గుంటనక్కలు అంటారు కదా, వాస్తవానికి ఆడ గుంటనక్కలు కూడా ఉన్నాయి. ఒక పులి, కేసీఆర్ అనే పులి ఆడ ఉన్నాడు కాబట్టి గుంటనక్కలు వేరే వన్యప్రాణుల జోలికి పోలేదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఇది ఎవరు వేసిండ్రండి? IMG వాళ్ళు వేసిండ్రు, స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్. దీనిలో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా లేచి ఈ విషయాలు చెప్తే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇది ఎప్పుడు డిస్మిస్ చేసిందంటే 3/5/2024 రోజు డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసింది కదా, మరి డిస్మిస్ చేసినప్పటికి ఇంకా కూడా మరి ఈసీలో వాళ్ళదే ఎందుకు అదెందుకు ఇది చేయలేదు? ఇంకా అది వాస్తవానికి ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయాలి, దానికి ఒక నోట్ రాయాలి ఆ డాక్యుమెంట్ కింద. ఈసీలో దిస్ డాక్యుమెంట్ స్టాండ్స్ క్యాన్సిల్డ్. జియో ఇష్యూ చేసినాక ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిందని దాని కింద నోట్ పుట్అప్ చేస్తారు, అంటే అది ఈసీలో వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక వేరే ఫర్దర్ డాక్యుమెంట్స్ అనేటివి చేయలేము. మీకు ఇంకొక విచిత్రమైన విషయం దీనిలో చూడండి, మీకు ఇది
యాక్ట్ నంబర్ 11 ఆఫ్ 2007 ఇది ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఏమని క్యాన్సలేషన్ మీరు చూడండి. ఇప్పుడు దీనిలో చూడండి ఎవరి పేరు ఉన్నది. ఇది ఎవరండి? ఆండ్రూ. ఆండ్రూకి ఈ సంస్థకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేదు. ఇండియాలో పెట్టబడ్డ సంస్థ ఇది. ఏది? ఐఎంజీ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇండియాలో పెట్టబడ్డది. ఇప్పటికి ఉన్నది ఇది, ఇప్పటికి లైవ్ లో ఉన్నది ఇది. అంటే మరి రేపు అంటే మళ్ళీ వీళ్ళు వచ్చి రేపు అంటే ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసారు కదా, మరి దీన్ని ఇప్పుడు రేపు ఎలాంటి టెక్నికల్ ఒకవేళ మళ్ళీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీళ్ళ వల్ల ఏమైనా ఉంటుందా? సాంకేతిక అంశాలు నా బాధ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు. నేను ఇంకొకటి అడుగుతాను, 25 సంవత్సరాల నుంచి అసలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే లేదంటున్నారు కదా, అదే సెంట్రల్ యూనివర్సిటీ చేతిలోనే లేదంటున్నారు కదా, ఇప్పుడు ఇందులో అదే చూపిస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇది 25 సంవత్సరాల క్రింద రికార్డే కదా. నేను గవర్నమెంట్ రికార్డే చూపెడుతున్నా కదా, మీరు చూపెడుతున్నది కానీ నేను చూపెడుతున్నా కానీ గవర్నమెంట్ రికార్డే కదా. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రికార్డే కదా. అదే నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఎందుకు లేదని అంటున్నారు అనేది. మరి ఇప్పుడు ఇంకో ఇది చూడండి, లోపట ఉన్నవి ఇది చూడండి. అసలు దాంట్లో చెరువు లేకుంటే లేకు లేదు అని గన్నేరు కుంట. ఇది గన్నేరు కుంట అవతలకు బఫెలో లేక్ ఉంటుంది. బఫెలో లేక్ కూడా పెద్దదే. దీంట్లో ఏంది 24లో 8 acres 16 గుంటాస్ ఉంది. 25లో సర్వే నంబర్ విత్ ఇన్ FTL ఏరియా, సర్వే నంబర్ 25లో 4 ఎకరాలు 24. దీనిలో ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా దీనిలో పర్యావరణం కానీ పర్యావరణ సమతౌల్యత అనేది దెబ్బతినకుండా ఏమైనా లేక్స్ కానీ లేకుంటే అటవీ ప్రాంతం ఉంటే ఏం చేయాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది. ఇప్పుడు దీనిలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది. అది కారణం ఏమై ఉంటది అంటున్నా నేను అనే క్వశ్చన్ కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని పదే అంటుండ్రు. కాకుంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో 74లోనే కేంద్ర ప్రభుత్వ భూమిగా దాంట్లో రికార్డ్ చేయబడి ఉన్నది. అప్పట్లోనే ఇచ్చినప్పుడు ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసిరా అని నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎప్పుడు 17దే కదా, ఇది 17ల రికార్డ్. ఇది రికార్డు 17లో ఉంటే 17కి ఇప్పటికి అన్ని ఇప్పుడు 25 years నుంచి అసలు లేదు అని చెప్తున్నాడు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. ఇది 17లో కూడా రికార్డ్ సెంట్రల్ యూనివర్సిటీకే చూపిస్తుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ అని చూపెడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తుంది కదా ఇక్కడ. మరి కాదు అనే విషయాన్ని ఎందుకు ఇప్పుడు దాన్ని కాదు అని చెప్పి అమ్మే ప్రయత్నం ఎందుకు అంత బలవంతంగా చేయాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అనే విషయాన్ని మనము ఇక్కడ అనుమానాస్పదంగానే చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద సర్వే నంబర్ 1 నుండి సర్వే నంబర్ 26 దాకా కేంద్ర ప్రభుత్వానికి ఎంత భూమి ఉన్నదో అది అత్యధికంగా సర్వే నంబర్ 25లో 2079.18 ఉన్నది కేంద్ర ప్రభుత్వం అని రాసినది. అదే ఆ కేంద్ర ప్రభుత్వం అని రాసిన ఎంట్రీ ఎప్పటి నుండి ఉంది? 74 నుండి ఉంది. 74 నుండి. ఇంకొకటి మీరు దీనిలో చూస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో ఆ సర్వే నంబర్లో వాటి కార్యాలయాలు నిర్మించుకొని పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి దాంట్లో. సో ఇప్పుడు చూడొచ్చు కేంద్ర ప్రభుత్వందా రాష్ట్ర ప్రభుత్వందా అని. ఇప్పుడు శాప్ పేరు మీదకి ఎట్లా వస్తుంది? అది ఈ 400 ఎకరాలు అనేది శాప్ పేరు మీద చూపెడుతుంది మనకు. శాప్ అని చూపెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ శాప్ అనేది చూపెడుతుంది. శాప్ ఇప్పుడు మీరు ఇచ్చినదే క్యాన్సిల్ చేసిర్రు. వాస్తవానికి ఇది ఇచ్చడే తప్పు. ఇచ్చినది క్యాన్సిల్ చేశారు. మరి శాప్ పేరు మీద నుండి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి కదా. మరి ఈ 2000 చిల్లరలా ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది లేదు. అదే విధంగా ఏ భూమి 400 ఎకరాలు అనేది లెక్క లేదు. ఇంకొకటి సాంకేతిక అంశాలు, వాళ్ళు చేసుకున్న సేల్ డీడ్ ని మీరు క్యాన్సిల్ చేయలేదు. అదే విధంగా ఆర్డినెన్స్ లో వచ్చేసి అంటే ఈ రోజు నిన్న మాట్లాడింది ఏంటంటే ఆయన 2003 నుంచి లెక్కలోకి వేసుకొని మాట్లాడిండే. ఇప్పుడు
అంటే ఆ రెండు ఐఎంజీ విషయం ప్రస్తావనకు వచ్చింది నిన్న అసెంబ్లీలో. ఐఎంజీ విషయంలో ప్రస్తావనకు వచ్చింది. మళ్ళీ ఒకసారి మనకు అందులో లోతుపాతులు ప్లే చేయండి, మీరు ప్లే చేయండి. మనకు ఆయన మాట్లాడిన మాటల్లోనే లాజిక్లు ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే పూర్తి ఎన్ఎస్యుఐ వాళ్ళే ట్వీట్ చేసిండ్రు, అరే ఇది గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించింది. ఆయన మాట్లాడదాం అయితే 25 ఏళ్ల క్రితమే బిల్లిరావు అనే వ్యక్తి ఆయనకు సంబంధించిన సంస్థకి అప్పచెప్పిరు అన్నాడు. ఆయన పాయింట్ లో పోయింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎవరు? ఆయన కాంగ్రెస్ లో సీనియర్ లీడర్. ఆయన అజాత శత్రువు లెక్క కొనసాగింది, ఆయన జీవితం మొత్తం ఒక అజాత శత్రువు లెక్క కొనసాగింది. ఆయన తప్పు పట్టిండా? ఆయన తప్పు పట్టి ఆయన ప్రజా ప్రయోజన వాద్యం, చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ వాళ్లకు ఆ ప్రజా ప్రయోజన వాద్యం ఆయన చనిపోయినాక ఆయన వారసులు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి ఆ ప్రజా ప్రయోజన వాద్యం కొనసాగించేది ఉండే. అది డిస్మిస్ అయింది, తెలుసా మీకు? సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006 లేదు అనే బదులు మీకు ఆ మాట ఎందుకు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కాడ అంతకంటే ఇంకా ప్రజలకు సెంట్రల్ యూనివర్సిటీ కాదనుకుంటాము. 400 ఎకరాల విస్తీర్ణం గల ఒక అటవీ భూమిని దాన్ని మొత్తం ఒక కాంక్రీట్ జంగల్ లెక్క ఆయనే అంటుండు, ఆయన మాటలలో ఆయనే అంటుండు, వీ వాంట్ టు కాంక్రీటైజ్. అందులో ఏం లేవని చెప్తారు. రద్దు చేసింది అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం ఈయన గెలిచిండు సుప్రీం కోర్టులో. చూపెట్టి కదా ఏ ఇయర్ చూపెట్టు, ఇది ఏ ఇయర్? 2024లో సుప్రీం కోర్టు ఐఎంజీ భారత్ నా భూమి అని అంటే ఈడెవరు ఈయన పేరేంది, వెంకటరమణి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఎవరికి ఉంటారు? కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు. టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ వాస్తవానికి కాంక్రీట్ ప్రపోజల్, అది కాంక్రీటైజేషన్ ప్రపోజల్, అది కాంక్రీట్ ప్రపోజల్ కాదు, కాంక్రీటైజేషన్ ప్రపోజల్. ఇప్పుడు ఫారెస్ట్ ను కాంక్రీటైజ్ చేసే ప్రపోజల్ అది. ఇప్పుడు పర్యావరణవేత్తలు అందుకే వద్దంటారు, మేధావులు అందుకే వద్దంటారు. ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు కనబడుతున్నాయి కదా, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి. అరే మరి కాదు జింకలు, పులులు, జింకలు కనబడుతున్నాయి కదా. ఎన్ఎస్యుఐ వాళ్ళే ఒకసారి నిన్న మా ప్రతినిధి పోయింది కదా, ఒకసారి అడుగుదాము. ఒకసారి రాదా? ప్రధానంగా మనం నెమలులను ప్రస్తావించాలి. చెప్పు ఒకసారి ఏమేమి చూసినావు అక్కడ. ఇక్కడ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇక్కడ మీరు తీసుకొచ్చిన జూమ్ చేసిన, ఇంతకుముందు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెట్టింది కూడా చాలా క్లియర్గా ఉంది. బట్ ఇది మీరు తీసుకొచ్చిన దాంట్లో ఇక్కడ మీరే కదా ఇది షూట్ చేసింది. అవును, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. రైట్, 100% డెవలప్డ్ ఏరియా అంటున్నారు వీళ్ళు. నేను పంపించింది అసలు నిజంగా ఏంది మాట్లాడి అక్కడి నుంచి షురూ చేసిన వర్క్, దాని తర్వాత ఏంది అనేది కూపి లాగినాము. నిన్న వెళ్ళిండ్రు కదా, ఏమేమి చూసారు? సో బేసిక్గా నిన్న స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎంట్రన్స్ దగ్గర టైట్ సెక్యూరిటీ చేశారు. ఇది వరకు అంత టైట్ సెక్యూరిటీ లేదు, బట్ ఇప్పుడు సెక్యూరిటీని చాలా టైట్ చేశారు. ఈవెన్ బేసిక్గా సెక్యూరిటీ అయితే ఉంటుంది, బట్ అంతకు మించి ఎక్కువ ఉంది. సో నేనైతే యాజ్ ఎ స్టూడెంట్గా లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా కళ్ళతో నేను చూసినవి కొన్ని జింకలు కనిపించినాయి నాకు. ఇవి నేను షూట్ చేసిన జింకలు ఇవన్నీ. ఆ పిక్సెల్ కొంచెం ఇదైంది కానీ, బట్ బేసిక్గా నేను షూట్ చేసినటువంటివి ఈ జింకలు. నాకంట ఆల్మోస్ట్ ఒక 15 జింకలు కంటపడ్డాయి గుంపులుగా. మీరు ఇంకా మిట్ట మధ్యాహ్నం పోయినరు? మిట్ట మధ్యాహ్నం, అవును. పొద్దుగల పూట పోతే నెమలులు, పికాక్ లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు 5 నెమలలు ఎగురుకుంటా అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. అండ్ చాలా వరకు కూడా ఎంత మంచిగా దుంకుతాయి.
ఎన్నిగానం ఉన్నాయి చూడు. అండ్ లోపల దాదాపు 4-5 లేక్స్ కనిపించాయి నాకు. అందులో ఒకటి బఫెలో లేక్ కనిపించింది, క్రేన్ లేక్ కనిపించింది, దాని తర్వాత పికాక్ లేక్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం టైట్ సెక్యూరిటీ పెట్టారు. అక్కడ 3 పెట్టారు. దేనికి పికాక్ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు సెక్యూరిటీ పెట్టడానికి? ఆడ పని జరుగుతుంది. హిందూ పేపర్లో మీరు చూసి ఇలా ఒక ఆర్టికల్ రాసిండ్రు. ఏంటంటే మొత్తము ఈ అర్త్ మూవర్స్, క్రేన్స్, గీన్స్ మొత్తం అంతా చెట్లు గిట్ల అన్ని వీక్తుర్రు. వాడ పని జరుగుతుంది. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వట్లేదు. బట్ నేను అప్పటికీ కూడా చాలా అంటే చాలా రిస్క్ చేసి మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రౌండ్లు తిప్పి ఒక చిన్న మా కెమెరామ్యాన్ చెప్పినటువంటి ఒక లింక్ని పట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ అది షూట్ చేసుకొని వచ్చాం. సో బేసిక్గా ఎంత టైట్ సెక్యూరిటీ చేశారంటే వీళ్ళు చేసే ఇల్లీగల్ పనుల కోసం అక్కడ వన్యప్రాణులు ఏవీ లేవన్నారు. గుంటనక్కలు ఉన్నాయి. ఉన్నాయి కానీ గుంటనక్కలు మాటలు కూడా చెప్తున్నారు. వన్యప్రాణులను తింటలేవు అవి అప్పుడు తినకుండా కాపాడిన. ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ లిమిట్స్, కోఆర్డినేట్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. లేక్ ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం ఒక సెకండ్, ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే ప్రతి లేక్కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేసి దాని ఎఫ్టిఎల్ బౌండరీ, అవుటర్ లెవెల్, ఇన్నర్ లెవెల్, అదేవిధంగా దాని జియో కోఆర్డినేట్స్ చేసుకుంటా దాన్ని మీరు వెబ్సైట్లో పొందుపరచండి అని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. 2016లోనే సర్వే కంప్లీట్ చేసి మీరు దీంట్లో చూడొచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు. ఇప్పటిదాకా నేను ఓపెన్ చేసి చూపెట్టినా కదా. ఎందుకండి ఇది 1461 ఎంత ఉంది డాక్యుమెంట్ నెంబర్, ఎవరైనా అన్నిట్లో కొట్టుకొని చూడొచ్చు. దీని భవిష్యత్తు కూడా, దీని చరిత్ర అంతా కూడా మీకు అన్నిట్లో కొట్టుకొని చూడొచ్చు. ఈసీ చూడొచ్చు, రిజిస్టర్ దాంట్లో చూడొచ్చు. 2014 ఒక్కరు చూసుకోవచ్చు అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ లో పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది పబ్లిక్ లోకి నిజంగా పెద్ద ఇలా సీక్రెసీ కూడా ఏం లేదు. లేక్ ఐడి నంబర్ ఉన్నది, దాని విస్తీర్ణం ఉన్నది, పూర్తి శాతం వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ ఉందని అంటున్నారు కదా, సెక్యూరిటీ పెట్టడానికి కారణం ఏంటి? చెట్లు కొడతారు, మొత్తం సాఫ్ చేస్తారు. లోపల పని నడుస్తుంది, ఆల్రెడీ పని చాలా గట్టిగా నడుస్తుంది. పికాక్ లేక్ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున పని అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పికాక్ లేకు, ఈ జింకలు ఇవన్నీ ఎక్కడ పోతాయి మరి? లేవని అంటారు కదా. లేవని అంటారు ముఖ్యమంత్రి గారు, లేవని అంటారు. బేసిక్గా నిన్న మీరు చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వన్యప్రాణులు లేవు అని చెప్పేసి ప్రపంచానికి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. బట్ వాస్తవంగా అక్కడ ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయంటే ఎన్ఎస్యూ వాళ్ళు ట్వీట్ చేసిరు కదా, వాళ్ళు ఒక పిక్చర్ పెట్టిరు కదా, కింద పిక్చర్ అటాచ్ చేసి ట్వీట్ చేసిరు కదా. దానిలో రెండోది ఇంకా మరి ఇప్పుడు ఇది కనిపిస్తుంది సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఫారెస్ట్ భూములు లాగా, ఎందుకంటే మొత్తం పర్యావరణం ఉంది. హైదరాబాద్కి ఇది ఒక మెయిన్ హెడ్ లాగా. అట్లాంటిది అందరు ఇంతమంది చెప్తారు, ఇప్పుడు ప్రొఫెసర్లు చెప్తారు, దానికి సంబంధించిన ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా కాదు అని అనడంలో ఏమనిపిస్తుంది అంటున్నాను. శాస్త్రీయత లేదని వాళ్ళ ఎన్ఎస్యూలో చెప్తారు కదా, ఆయన మాటలలో శాస్త్రీయత లేదని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మనకు కళ్ళకు కనబడుతుంది, నమ్ముతామా? లేకుంటే ఏదో చెప్పింది నమ్ముతామా? ఇది చూడు, మొత్తం జుంకలు ఉరుకుతున్నాయి, అదే విధంగా నెమలు. ఎందుకంటే మనకి ఎంత క్లియర్ చూడు, ఎంత అద్భుతంగా ఉన్నదాన్ని. ఏమి లేవాడ గుంటనక్కలు తప్ప కొన్ని చుట్టూ కనిపిస్తున్నాయి కదా, కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. అది చూడు ఎంత బాగా ఉన్నాయి, అద్భుతంగా అందంగా నేచర్ ఉంటే ఏమీ లేదా. నేను అద్భుతంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? కాంక్రిటైజేషన్. అయితే ఇప్పుడు ఈ 400 ఎకరాలు అంటే ఇప్పుడు ఇవి బాగా విలువ ఉన్నాయి కాబట్టి వీటిని అమ్మాలని ఇంకెక్కడైనా అమ్ముకోవచ్చు కదా, అమ్మాలనుకుంటే అంతగా. అంటే విలువైన భూమి లేకుంటే వేరే కొన్ని సంస్థలు వచ్చి ఏ భూమి కావాలన్నాయో. ఇక్కడ ఇంకొకటి నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే ఈ 15 నెలల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చెరువుల్ని పరిరక్షిస్తాము, లేక్స్ హైడ్రా తీసుకొచ్చారు, చెరువులు, నాలాలు, ఏమంటారు ఇవే లేక్స్, గుంటలు అన్ని కూడా పరిరక్షిస్తామని చెప్పారు. సరే అది తీసేద్దాం ఫస్ట్. ఒకవేళ ఇప్పుడు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి హైడ్రా, ఇది హైదరాబాద్ లోనే ఉంది కదా, మరి దాని కిందికి రాదా? మీరు ఇప్పుడు చెరువులు లేవు అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క గారు కావచ్చు, వీళ్ళు అందులో చదువుకున్న వాళ్ళే కదా. మరి ఈ రోజు అందులో ఏమీ లేవు, పికాక్ లేక్స్ లేవు, ఏమీ లేవు అని చెప్తున్నారు కదా. ఎవరు? శ్రీధర్ బాబు కూడా తెలియక ఆయనకి ఒకసారి వచ్చి విజిట్ చేస్తే అర్థమవుతుంది కదా, వాళ్ళే వచ్చి విజిట్ చేసుకోవచ్చు కదా, ఉన్నాయా లేవా అని. రెండో పాయింట్, మనకి ఉన్నాయి అనేది ఎవ్రీ ప్రూఫ్ ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా హైదరాబాద్ ఆయన బ్రెయిన్ చైల్డ్ నుంచి వచ్చిందే కదా హైడ్రా అనేది కూడా. ఇప్పుడు దాని ప్రకారం అయినా కూడా దీన్ని
అరే ఇది రాజకీయాలకు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? పోనీ ఆయన మాటల ప్రకారమే అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కదా, హైడ్రా ఉంది ఎందుకు, చెరువులు నాలాలు అన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఈరోజు ఉన్న వాటిని పూర్తి చేసే కదా ఇప్పుడు కాంక్రిటైజేషన్ చేసేది. వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా మన కల్చరల్ హెరిటేజ్ను కానీ ఈ ఎన్విరాన్మెంటల్ హెరిటేజ్ కానీ మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకేడుంది ఇప్పుడు ప్రొటెక్ట్ అయ్యేటట్టు కనిపిస్తుందా ఇప్పుడు ఇది? ఇంకా ఆడ లోపల ఆల్రెడీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని బట్టి లోపల పనులు షురూ చేస్తున్న నేపథ్యం ముందుగాల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చెప్పాలి. లేక్స్ లేవు అని చెప్పడంతో అంటే ప్రజల నుండి కూడా స్పందన మీరు చూస్తూనే ఉన్నారు. ఇది కొంతమంది అయితే ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా కోర్టుకు వీళ్ళు నివేదించారు. ఇన్ని గనము ఎండేంజర్డ్ స్పీసీస్ అనేటివి దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు స్టార్ టార్టాయిస్ ఉన్నది, ఇండియన్ స్టార్ టార్టాయిస్ అనేది ఎండేంజర్డ్ స్పీసీ. మనం నక్షత్ర తాంబేలు అంటారు కదా, నక్షత్ర తాంబేలు. అక్కడ నేను చూసిన ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కనిపించాయి. ఐ హ్యావ్ సీన్ ఎస్టర్డే లైక్ సో మెనీ టైప్ ఆఫ్ బర్డ్స్. అందులో నాకు కొన్ని రకమైన కొంగలు కూడా కనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్ లో. ముల్లపంది ఉంటుందా, పాక్యుపైన్, పాక్యుపైన్స్ ఆడ ఉంటాయని ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ ఎన్నో వెరైటీస్ అవి కూడా ఉన్నాయట, పుష్పాలు. ఇప్పుడు ఫ్లోరా అండ్ ఫౌనా అనేది ఆ వ్యవస్థ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అనేది నాశనం అయిపోతుందని చాలా మంది పర్యావరణ మోర్ ఓవర్ లైక్ టర్టిల్స్ చిన్న చిన్న టర్టిల్స్ మనకి బేసిక్ గా అంత ఈజీగా కంటపడవు. అవి బయటకు వస్తున్నాయి. కరెక్ట్. ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఏరియా అది బేసిక్ గా. సో అక్కడ నుంచి అవి బయటకు వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అండ్ పికాక్స్ ఈవినింగ్ టైంలో ఎక్కువ రోమ్ చేస్తూ ఉన్నాయి అక్కడ. దీని మీద ఒక కమిటీ వేయచ్చు కదా, ఇంత త్వరగా అంత త్వరతగతిన. వై డూ యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ గ్రేట్ అవిడిటీ? ఒక కమిటీ వేసి మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఓన్లీ పికాక్ లేక్ విషయానికి వస్తేనే సో దాని విస్తీర్ణం అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది. బట్ బఫర్ జోనే అది 24 acres చిల్లర ఉన్నది. 24 acres చిల్లర. సో అంత పెద్ద అంటే అక్కడ వన్యప్రాణులు లేవు, ఏమో లేవు, కొన్ని గుంట నక్కలు ఉన్నాయి. గుంట నక్కలు మాటలు చెప్తున్నారు అని అన్నారు. సో ఇప్పుడు గుంట నక్కలు ఎవరు, మాటలు ఎవరు చెప్తున్నారు? గుంట నక్కలు ఉన్నాయి, ఉండే కూడా. గుంట నక్కలు అన్నీ ఒక పులికి భయపడ్డాయి, కేసీఆర్ గారికి భయపడి వేరే వన్యప్రాణులను తినలేదు. ఇప్పుడు ఏంటంటే గుంట నక్కలు వేరే వన్యప్రాణులను తిననీకి ఎగబడుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నిన్న నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం లోపల ఉన్న హెచ్సియు స్టూడెంట్స్ని కూడా ఆ లేక్స్ దగ్గరికి వీళ్ళు అసలు పంపించడానికి నిరాకరిస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. లోపల ఉన్న స్టూడెంట్స్ని దాగేది కాదు, ఒక చరిత్ర. ఓకే, ఇట్లాంటప్పుడు దాంట్లో ఏమీ లేవని ఒక కళ్ళబొల్లి మాటలు చూస్తుంటే ఇప్పుడు ఉన్న వాటిని అన్నింటి ఆగం చేస్తారా? మీరు అన్నట్టుగా జనరల్గా నక్షత్ర తాబేలు కావచ్చు, ఇప్పుడున్న జింకలు కావచ్చు, ఒక 700 రకాల పూలకు సంబంధించిన చెట్లు కావచ్చు, ఇట్లా రకరకాలు ఉండుంటాయి, వన్యప్రాణులు ఉన్నాయి కదా. వీటన్నిటి ఇప్పుడు పట్టుకపోతారా, లేకపోతే ఇంక ఇట్లా ఎటన్నా పోనీ అని చెల్లా చెదురు చేస్తారా? అంటే బేసిక్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా అంటున్నాను. ఈ ప్రకృతిని మనము డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది నాశనం అయిపోతుంది. నాశనం అయినాక పూర్తి స్థాయిలో మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పటికే రోగాలతో వస్తున్నాం మనం. అంటే ప్రతి దాంట్లో కల్తీ కాబట్టి పూర్తి స్థాయి అంత 400 ఎకరాల ఒక ప్రకృతి సమతౌల్యత అనేది కోల్పోతాం. హెచ్సియుకి సంబంధించింది కాదు ఆ ల్యాండ్ అని అంటున్నారు. వాట్ యు సే అబౌట్ దట్? రికార్డ్ ఏం చెప్తుంది మీరు చూడండి. రికార్డ్ ఏం చెప్తుందో చూడండి. నేను ఆయన కాదంటే అయిపోతుంది అది. రికార్డులో గవర్నమెంట్ రికార్డే కదా. గవర్నమెంట్ రికార్డులో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన భూమిగా గుర్తింపబడ్డది. ఇప్పుడు 400 ఎకరాలు శాప్ అని చెప్పిండ్రు. శాప్ నుండి ప్రభుత్వం వాపసు తీసుకుందా, శాప్కు గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది అనేది అది మనం చూడాలి. అదే దాని తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసిండ్రు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇప్పుడు ఆండ్రూ క్రేగర్కు సంబంధమా లేకుంటే బిల్లీరావు అనే వ్యక్తికి సంబంధం, ఇటువంటి సాంకేతిక అంశాలన్నీ వస్తాయి. మొత్తం జంగల్ సాఫ్ చేస్తారు. ఇప్పుడు వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో మన దగ్గర చట్టాలు అంత పటిష్టంగా లేవు కాబట్టి మన రాజ్యాంగం ఆ వెసులుబాటు కింగ్ డస్ నో రాంగ్ అనే ప్రిన్సిపల్ మీద ఉంటుంది కాబట్టి మనము అది పక్కకు పెడదాం. ఈ ప్రాజెక్ట్ అవుతుందా లేకుంటే చేస్తారా చేయరా అనేది పక్కకు పెడదాం. కాకుంటే బేసిక్గా ఈ పర్యావరణ సమతౌల్యత, ఈ సాంకేతిక అంశాలను ఎట్లా అధిగమిస్తారు? ఒకవేళ ఇప్పుడు సరే మొత్తం సాఫ్ చేయించారు, అన్ని వన్యప్రాణులు చచ్చిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి. తర్వాత ఎవరో విదేశీ వ్యక్తి దీని మీద కేసు వేసిండు,
అంటే వన్యప్రాణులు పోవాలి, పూర్తి శాతం సమతౌల్యత అనేది దెబ్బతినాలి, ప్రజలు రోగాలకు గురి కావాలి, పూర్తి శాతం నష్టం కలగాలి, పర్యావరణానికి నష్టం కలగాలి. అంత అయినాక కూడా ఆడ ప్రాజెక్టు రాకుండా పోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మాట్లాడిన తెలుగు ఎట్లుందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు ఏదో ఉన్నాయి కదా 720 జాతుల మొక్కలు ఉన్నాయట, అవును 10 జాతుల క్షీరదాలు అంటే మీన్స్ ఐ థింక్ ఇవి 15 జాతులు సరీసృపాలు, 200 జాతుల పక్షులు ఉన్నాయి. ఎస్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ బర్డ్స్ దేర్. దాని తర్వాత 100 మచ్చల జింకలు, చూస్తున్నాం కదా. లేదు అనడానికి ఆయన మాట్లాడి వేలాది నెమళ్ళు, ఆల్రెడీ నేను నెమళ్ళు చూస్తాను కదా, చాలా ఎగురుకుంటూ అసలు ఎంత బాగా ప్రకృతి ఎన్విరాన్మెంట్. ఎవరైనా వస్తే నేను తీసుకెళ్లి చూపిస్తాను ఆ ప్లేస్ కి. అంత ల్యాండ్ లో అసలు ఎంత బాగుందంటే ఆ ప్లేస్. ఇక నక్షత్ర తాబేలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఇందాక మీరు చెప్పారు కదా. సో ఆయన ఒక్కసారి పోతే చూపిస్తామనేసి వాళ్ళే చెప్తారట. ఇది జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్నాయి, విద్యార్థులు యూనివర్సిటీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని సీఎం క్షమాపణలు చెప్పాలనేసి వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ దాకా ఆలోచిస్తున్నారు కానీ అక్కడ డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు కదా ఆయన. క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఎన్ఎస్యుఐ ట్వీట్ చేసిండ్రు కదా, దీనిలో శాస్త్రీయత ఏం లేదు. ఈవెన్ ఎన్ఎస్యుఐ ఇమిడియట్ గా దాన్ని డిలీట్ చేసింది కూడా. ఓకే సరే చేసిందిగా, వాళ్ళకి ఒపీనియన్ అయితే ఉంది కదా, వాళ్ళకి ఆ ఒపీనియన్ అయితే ఉంది కదా. ఈడ మనము రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఎన్ఎస్యుఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, డిలీట్ చేసిందో మరి అది ఇప్పుడు మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమైనా చేయదలుచుకుంటే పూర్తి స్థాయిలో గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్సియు పరిధిలోని భూములను గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా వర్ణిస్తారు. నాడు యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సమయంలోనే ఇక్కడ జీవావరణం భవిష్యత్తులో హైదరాబాద్ కి ఊపిరితిత్తులు. సరోజిని నాయుడు గారు వారికి ఇచ్చిన వారి భవనాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిండ్రు, వారి భవనాన్ని ఇచ్చిండ్రు సరోజిని నాయుడు గారు. yes yesterday I went this place actually. 1973లో హెచ్సియుకు 2300 ఎకరాల కేటాయింపు విద్యా సాంకేతిక రంగాలకు వినియోగించాలని ఇందిరాగాంధీ రికార్డులో ఎక్కించని ప్రభుత్వం అదే సాగుతో 400 ఎకరాలను అమ్మేందుకు నిర్ణయం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బగ్గుమంట విద్యార్థులు. నేడు ప్రభుత్వం ఇదంతా కూడా అదంతా పచ్చి నిజం. నిన్న నేను అక్కడికి వెళ్ళి అవన్నీ చూడడం కూడా నిజం. అంటే దీన్ని ఎందుకు ఇచ్చారు అనే దాని మీద చాలా ఇక్కడ క్లియర్గా ఉంది కదా. 400 ఎకరాల భూమి అంటే హైదరాబాద్కి అన్నిటికీ కూడా ఇది గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఇంత తెలిసిన తర్వాత ఇందులో కూడా డీటెయిల్స్ చాలా ఇచ్చారు. చూడు దేనికి పనిచేస్తాయి అనేది కూడా. జింకలు, నక్షత్ర తాబేలు, కుందేళ్లు, అడవి పందులు అంతరించిపోయే దశలో ఉన్న పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నేను ఇవి చూసాను. ఓకే, అంతరించిపోయి నాగుపాములు, తాచుపాములు, కొంట జీరువలు, రక్తపింజర లాంటి జాతుల పాములు కూడా ఇందులో రాసిన మొత్తం కూడా అరుదైన పక్షి జాతులు ఈ భూముల్లో నివసిస్తున్న జంతువుల పక్షులతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయంట. అలాంజియం సల్విఫోలియంలో బీపీకి పనికొస్తుందట ఔషధం. దాని తర్వాత ఏది అజార్డికా ఇండికా కామెర్లు చర్మ వ్యాధుల కట, కెలోట్రోఫిస్, జంగానిషియా యాంటీబయాటిక్ అట, కెథారాంతస్ రోసియస్ లుకేమియా చికిత్స అంటే క్యాన్సర్ చికిత్స కూడా లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. 1973లోనే 2300 ఎకరాలు. అంటే దీని చరిత్ర ఏది కూడా ఎవరు ఇప్పుడు క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఆన్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ. కానీ అంటే దీన్ని ఆగుతుందా మీరు అనుకున్నది ముందుకు పోతా. కొంతమంది మేధావులు ఏమంటారు అంటే రిజిస్ట్రేషన్ కాలేదు, ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది, న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు. హైదరాబాద్ కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయింపు జరిగిన మాట వాస్తవమే, ఒప్పుకున్నారు, అది రికార్డులో కూడా ఉన్నది. కేటాయింపుని వాపస్ తీసుకుందా ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అని తీసుకుందా? కేటాయింపుని వాపస్ తీసుకోలే. కేటాయింపుని వాపస్ తీసుకొని భూములను అర్రాజ్ చేయాలి, లేకుంటే భూములను ఎవరికని ఇయ్యాలి. ఈడ మీరు చూడవచ్చు డైరెక్ట్ అర్రాజ్ చేస్తుండ. అంటే ఇప్పుడు మీరు అది టిఎస్ఐఐసి వెబ్సైట్లో చూడండి, బిడ్స్ టెక్నికల్ బిడ్స్ అనేటివి ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కొన్ని సంస్థలు మాకు వచ్చి అమ్మనీకి మాకు టెక్నికల్ నో హౌ లేకుంటే ఫెసిలిటేట్ చేయండి అనే విషయాన్ని టెక్నికల్ బిడ్స్ నిన్న
28th లాస్ట్ డేట్ ఉండే టెక్నికల్ బిడ్స్ అనేటివి కోరడం జరిగింది. అదేవిధంగా 7th ఇప్పుడు ఓపెన్ చేస్తారంట ఆ బిడ్స్. అంటే ప్రక్రియ మొత్తం మొదలుపెట్టిరు. ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ సర్వే కండక్ట్ చేయకుండా కేవలం అసెంబ్లీలో మాట్లాడిన మాటలే ఆధారంగా తీసుకొని ఆడ లేవు అంటే ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఆడ లేవని అనుకుంటే ఆడ ఉండయా? సాక్షాత్ ఇగో ఈ ట్వీట్ చూడండి, హెచ్సియు. అయితే దీనిలో శాస్త్రీయంగా ఒక సర్వే చేపియండి, దానిలో ఎన్విరాన్మెంట్ ఎంత పాడవుతుంది. దీనిలో అటవీ శాఖను సంప్రదించాలి. అటవీ శాఖ పరిధిలో భూములు స్టేట్ ఫారెస్ట్ ఉంటుంది, సెంట్రల్ ఫారెస్ట్ ఉంటుంది. అటవీ శాఖను సంప్రదించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊకుంటుందో, కిషన్ రెడ్డి గారు నేను లేఖ రాశాను అని పేపర్లో వచ్చింది, 2-3 పేపర్లలో వార్త వచ్చింది. కిషన్ రెడ్డి గారు లేఖ రాసిరట. లేఖ ఎందుకు రాస్తారండి? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవసరం ఏమున్నది? మీరు చర్యలు చేపట్టవచ్చు కదా. ఇది చేయదు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ సర్వే అనేది చేయాలి. వాస్తవానికి దీనిలో ఫ్లోరా అండ్ ఫౌనా దెబ్బతింటుంది. అదేవిధంగా పర్యావరణ సమతౌల్యత అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా ఎన్నో అనర్థాలకు ఇది కారణమవుతుంది. కాబట్టి మీరు చేయొద్దనే విషయాన్ని చెప్పొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చెప్తలేదు కేంద్ర ప్రభుత్వం? ఈయన సహాయ మంత్రిగానే ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు. స్క్రీన్ షాట్ తీసి మంచిదైంది. వాళ్ళతో ప్రెజర్ చేసి ఇప్పుడు హెచ్సిసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టిరు ఇది. దాని గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని ఏం చేసి తెలుసా, ఇప్పుడు ఎక్స్లో డిలీట్ చేయించారు. సో ఇది మన దగ్గర ఉన్న స్క్రీన్ షాట్. అంటే ఎట్లుందో చూడండి. అంటే ఇది వాస్తవం, కానీ ఇది పెట్టినందుకు గాను ఇది డిలీట్ చేయించారు. అంటే ఎంత దారుణంగా ఉంది అని అంటే వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళే అంటున్నారు శాస్త్రీయత, ఎటువంటి శాస్త్రీయత లేకుండా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినరని వాళ్ళే అంటున్నారు. అరే దాంట్లో ఇప్పుడు మనం ఏదో వ్యతిరేకతతో అంటున్నాము, లేకుంటే వేరే వాళ్ళు వ్యతిరేకతతో అంటున్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. అన్ని అర్థమైనాయండి. మనం అన్ని ప్రజల ముందర పెట్టినాము. ఇది హైడ్రా కూడా వర్తిస్తుంది. ఇప్పుడు రంగనాథ్ కూడా తేరుకోవాలి కదా, హైడ్రా చర్యలు తీసుకోవాలి. అది మెయిన్. ఇప్పుడు రంగనాథ్ ఎందుకు దీంట్లో గమ్మున ఉంటుండే, ఇప్పుడు హైడ్రా ట్వీట్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ తీసుకొచ్చినాము, జింకలు కనబడుతున్నాయి, తాబేలు కనబడుతున్నాయి. ఆడిపోయి ఒకసారి హైడ్రా రంగనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగాలి, ప్రశ్నించాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదని ప్రశ్నించాలి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఏదైనా ఒప్పందం జరిగిందా, బదలాయింపు జరిగితే ఆ రికార్డ్స్ ఎందుకు అట్లా చూపెడుతున్నాయి? ఇంకొకటి, ఆ సేల్ డీడ్ అనేది ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? దానిలో అంతరార్థం ఏంది? బిల్లీరావు లేకుంటే ఐఎంజీకి ఉన్న సేల్ డీడ్ ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? ఫేక్ అని ముఖ్యమంత్రి గారే చెప్తారు కదా. 2018లో 2020లో నేను వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు దాని మీద ఉదాసీనత ప్రదర్శిస్తారు? అది ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? మీరు ఆల్రెడీ ఒక యాక్ట్ తీసుకొచ్చి, ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆ కేటాయింపుని మీరు క్యాన్సిల్ చేసిండ్రు. క్యాన్సిల్ చేసి ఈ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయకపోవడంలో అంతరార్థం ఏముంది? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంలో అంతరార్థం ఏముంది అనేది మనము ప్రజలకు తెలియజెప్పి. అంత గట్టిగా అసెంబ్లీ ముఖంగా మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు బీజేపీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా దీన్ని ఖండించలేకపోయారు? లేఖ రాసిరట. కిషన్ రెడ్డి గారు లేఖ రాయడం ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్ భూమి. అది కనబడుతూనే ఉన్నది, రికార్డులో కనబడుతూనే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి. సో చూడాలి మరి ఇది ఆగుతుందా, ఆగాలని అందరు కోరుకుంటున్నారు. కానీ దీంట్లో ఉన్న లోతుపాతులు ఏంటి, దాంట్లో ఆయన మాట్లాడిన మాటల వెనుక ఆంతర్యం ఏందని మీ ముందే పెట్టినాం. ఆయన 2 సింపుల్ జనాలకు, మిగతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కాకపోయినా ఆయన దాంట్లో ఏమీ లేవన్నాడు. దాంట్లో అన్నీ ఉన్నాయి, దాంట్లో ఏమీ లేవు, దానికోసం గుంటనక్కలు మాత్రం ఉన్నాయన్నారు. ఆ గుంటనక్కలు ఎవరనేది కూడా మీ ముందుకు తెచ్చి చూపెట్టినాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విషయం మీద మీరు కూడా చాలా, ఎందుకంటే పుస్తకాలు దీన్ని మెయింటైన్ చేసుకుంటే నిజంగానే ఈ రీసెర్చ్ ఒకటి కాదు, చాలా చరిత్ర ఉంది. చూస్తుంటే మామూలు కాదు, ఒక్కొక్కటి అన్నికి సంబంధించిన గుట్టంతా మీ ఎమ్మటి పడతారేమోనండి, అంత గుట్టంతా దీంట్లో ఉంది. ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, దీనికి ఇలాకాల దీని కథ కావచ్చు, ఇంకా చాలా విషయాలన్నీ కూడా ఈ బుక్లలో పొందుపరిచి ఉన్నాయి. త్వరలో కొంతమంది నేర చరిత్ర కూడా బయట పెట్టబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఎందుకంటే మీరు ఆ ముఖ్యమంత్రి మాటల వెనుక ఆంతర్యంగా కనుక్కోండి, తెలుసుకోండి.
ఇలాంటి వీడియోలు ఒకసారి మీరు చూసి మిగతా వాళ్ళకి చేరాలంటే మీరు మిర్రర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని అంటే వారానికి అట్లీస్ట్ ఒకటన్నా ఇలాంటి వాస్తవాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి పెడతాం. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రూఫ్ తోటే మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్.